హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను తక్కువ అమౌంట్తోనే. అండ్ కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, దాచుకున్న డబ్బులని వాటికి అయిపోతున్నాయి, అలా కాకుండా దాచుకున్న డబ్బులు ఎలా ఉంచుకోవాలని చెప్పేసి అయితే కామెంట్స్ చేస్తున్నారు కదండి. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అంటే మనం దాచుకునే డబ్బుల్ని 2 పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు నేను 1 ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తున్నానండి. ఒక సంవత్సరానికి ఇలా కనుక మీరు డబ్బులు ఇలా డివైడ్ చేసుకొని ఇలా దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు, ఆ సేవ్ చేసుకున్న మనీని రెట్టింపు చేసుకోవాలనుకుంటే ఏం చేసుకోవచ్చు అనేది అయితే చెప్తానండి. అండ్ ఇప్పుడు 1 ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి. అంటే 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలలు కూడాను మనకి ఒక్కొక్క నెలలో 30 రోజులు ఉంటాయి. 30 రోజుల నెలలో మనకి 4 నెలలు ఉంటాయి. 31 రోజుల నెలలో 7 నెలలు ఉంటాయి. ఫిబ్రవరి నెల ఒక నెల కదా, ఫిబ్రవరి నెలలో మనకి 28 రోజులు ఉంటాయి. మొత్తం కలిపి 12 నెలలు. ఈ 12 నెలలకి మొత్తం 365 రోజులు ఉంటాయండి. ఈ 365 రోజులు కూడాను 2 విధాలుగా దాచుకోవాలి. అంటే 365 రోజులు సంవత్సరం మొత్తం కూడాను 2 సార్లుగా దాచుకోవాలి. అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు దాచుకున్నాం అనుకోండి, మనము ఆ 100 రూపాయలని 2 పార్ట్స్ చేసుకోవాలి. దాన్ని ఒక 60 రూపాయలేమో ఒక బాక్స్లో దాచుకోవాలి, ఇంకొక 40 రూపాయలు ఇంకొక బాక్స్లో దాచుకోవాలి. 60 రూపాయలు దాచుకునే బాక్స్లో డబ్బులు మట్టికి రోజు 60 రూపాయలు చొప్పున 365 రోజులు వేయాలండి. అలా వేస్తే మొత్తము 365 రోజులకి రోజుకి 60 రూపాయలు చొప్పున వేసుకున్నాం అనుకోండి, మనము మొత్తం 21,900 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అండ్ అలానే మనము ఈ ఇంకొక బాక్స్ అని చెప్పాను కదండి, ఈ 365 రోజులు కూడా ఇంకొక బాక్స్లో మనము 100 రూపాయలు చొప్పున అని చెప్పాను కదా, దీంట్లో ఒక బాక్స్లో 60 రూపాయలు చొప్పున వేసుకున్నాం కదా, ఇంకొక బాక్స్లో కదమ 40 రూపాయలు అయితే వేసుకోవాలండి. అవి అయితే ఖర్చులకు యూజ్ చేసుకోవాలి. 40 రూపాయలు వేసుకున్న బాక్స్లో ఈ ఖర్చులకు అయితే యూజ్ చేసుకోవాలి. ఇలా 60 రూపాయలు వేసుకున్న బాక్స్లో అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. ఇలా మనము 60 రూపాయలు వేసుకున్నాం అనుకోండి, రోజుకి 60 రూపాయలు ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 365 రోజులు కూడా దాచుకుంటే మొత్తం 21,900 రూపాయలు. ఈ 21,900 రూపాయలు అయితే ఒక పక్కన అయితే పెట్టేసేసుకోవాలి, సేవింగ్స్కి అయితే ఉంచుకోవాలి. అంటే 100 రూపాయలని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలంటే 60 రూపాయలేమో ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి, 40 రూపాయలు ఇంకొక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. అంటే ఈ 60 రూపాయలు దాచుకున్న బాక్స్లో ఏమో డబ్బులు అనేటివి అంతే ఉంచుకోవాలి. ఈ 40 రూపాయలు స్టోర్ చేసుకోమని చెప్పాను కదా, ఇంకొక బాక్స్లో 365 రోజులు కూడాను రోజుకు 40 రూపాయలు చొప్పున దాచుకుంటే మొత్తము కలిపి అంటే 365 రోజులకి రోజుకు 40 రూపాయలు చొప్పున దాచుకుంటే మనము 365 రోజులు దాచుకుంటాం కాబట్టి 14,600 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఈ 14,600 రూపాయలు అనేటివి మనకి ఏదైనా ఖర్చులకి వాటికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫీజులు కానీ అలాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ 14,600 రూపాయలని ఇంకేదైనా అవసరాలకు ఉంటే అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ 21,900 రూపాయలు అనేటివి మనం సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. ఆ సేవింగ్స్ కూడాను అండ్ గోల్డ్ కొనుక్కోవటం కానీ, లేదనుకుంటే గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవటం కానీ, అండ్ ఎల్ఐసీలు కానీ అవి కట్టుకోవటం కానీ, అలా అయితే మనం ఆ డబ్బులు అనేటివి దాచుకోవాలండి. ఇలా కనుక చేసుకుంటే ఇలా స్కీమ్స్లో కట్టడం వల్ల డబ్బులు అనేటివి రెట్టింపు అయితే అవుతాయండి. అంటే ఎల్ఐసీలు కానీ అండ్ పోస్ట్ ఆఫీసుల్లో కానీ బ్యాంకుల్లో కానీ, లేదు అనుకుంటే గోల్డ్ కొనుక్కోవటం కానీ అలా చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం 21,900కి మనకి ఒక 2 గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుందండి. అది కూడా జ్యువెలరీ తీసుకుంటే, ఏదైనా గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నారనుకుంటే 2 గ్రామ్స్కి అయితే వస్తుంది. తరుగులకి మజూరికి జీఎస్టీ అలా ఉంటూ ఉంటాయి కదండి. మొత్తం కలిపి మనకి ఒక 2 గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది. ఇప్పుడు గోల్డ్ రేటు 8,000 ఉంది కదా, గ్రామ్ వచ్చేసి ఆ లెక్కలో ఒక 2 గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది. అలా కాకుండా మనము గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్నాం అనుకోండి, గోల్డ్ కాయిన్స్ కూడా గ్రామ్ వచ్చేసి 8,000 ఉంటుంది. అంటే గోల్డ్ రేట్ ప్రకారమే ఉంటుంది. ఏ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో గ్రామ్ వచ్చేసి అంతే ఉంటుంది. కాకపోతే జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ అవనేటివి కొంచెం తగ్గుతాయండి. అంటే 2%, 1%, 4% అలా అయితే ఉంటాయి. అంతకంటే ఎక్కువైతే ఉండవు. అదే జ్యువెలరీ అయితే ఆ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి కదా. జ్యువెలరీ కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు, లేదు అనుకుంటే ఇలా గోల్డ్ కాయిన్స్ అయినా కొనుక్కోవచ్చు అండి, ఇలా ఇది సేవ్ చేసుకున్న డబ్బులతో. అండ్ అలానే నేను ఇంకొక విధంగా కూడా 40 రూపాయలు దాచుకోమని చెప్పాను కదా, 365 రోజులు 40 రూపాయలు దాచుకున్నారనుకోండి, అప్పుడు 14,600 అవుతాయి కదా. అవైతే మన ఫీజులకు కానీ ఖర్చులకు కానీ ఇంకా అవసరాలకు కానీ వాటికైతే యూజ్ చేసుకోవచ్చు అండి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కదా, అంటే దాచుకున్న డబ్బులన్నీ కూడాను అయిపోతున్నాయి, అలా కాకుండా ఇంకో పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి, ఇలా మనము ఒక 50 రూపాయలు దాచుకున్నామని, ఒక 50 రూపాయలు సేవింగ్స్కి పక్కన పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, 50 రూపాయల్లో ఒక 25 రూపాయలు ఒక పక్కన దాచుకోవాలి, ఇంకొక 25 రూపాయలు ఇంకొక పక్కన దాచుకోవాలి. ఇటువైపు దాచుకున్న డబ్బులేమో సేవింగ్స్ అనేటివి ఉంచుకోవాలి, అటువైపు దాచుకున్న డబ్బులేమో ఖర్చులు అనేటివి చేసుకుంటే కనీసం ఒక రోజు ఒక 25 రూపాయలు చొప్పున దాచుకున్నా కానీ మనము సంవత్సరానికి ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోగలం కదండి. ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకుంటే డబ్బులు అనేటివి మన అవసరాలు మనమే తీర్చుకోవచ్చు ఒకరిని అడగకుండా. అండ్ ఇలా దాచుకున్న డబ్బులను కూడా ఇలా వీటిలో కట్టుకుంటే మనకి రెట్టింపు అనేటివి అయితే అవుతాయండి. అండ్ మన ఛానల్లో గోల్డ్ స్కీమ్స్ గురించి ఉన్నాయి అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి ఉన్నాయి. ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి వీడియోస్ అన్నీ కూడాను. ఇంకా ఇంత అమౌంట్ కాకుండా ఇంకా తక్కువ అమౌంట్
సేవ్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి. అండ్ అలానే ఎక్కువ డబ్బులు దాచుకునే వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే ₹5 మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ అలానే ₹200 మనీ సేవింగ్ ఐడియాస్ దాకైతే ఉన్నాయండి మన ఛానల్లో. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి వీడియోస్ అన్నీ కూడాను. ఇంకా ఈ వీడియోలో అయితేను నేను ఈ 21,900కి అయితే మనకు కావాల్సిన గోల్డ్ కానీ లేదనుకుంటే ఏదైనా స్కీమ్స్లో కట్టుకోవటం కానీ అలాంటివి అయితే చేసుకోవాలి. కదమా అన్నీ అని చెప్పాను కదండి, వాటితో ఫీజులకు కానీ ఇంకా అవసరాలకు కానీ ఇంకేదన్నా మనకు ఒక్కొక్కసారి నెలకి డబ్బులు అనేటివి సరిపోకుండా ఉంటాయి కదా, అప్పుడు ఈ డబ్బులు అనేటివి యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇలానే 1 ఇయర్ కాకుండా నెల నెల దాచుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఇప్పుడు మనకి ఈ ఒక్కొక్క నెలకి 30 రోజులు ఉంటాయి, ఒక్కొక్క నెలకు 31 రోజులు ఉంటాయి అని చెప్పాను కదా. అంటే 31 రోజులు నెలలో మనకి 7 నెలలు అయితే ఉంటాయి. అండ్ అలానే 30 రోజులు నెలలో 4 నెలలు ఉంటాయి. అండ్ అలానే ఫిబ్రవరి నెల ఒక నెల 28 రోజులు ఉంటాయి కదండి. ఈ 28 రోజులు కానీ 30 రోజులు కానీ 31 రోజులు కానీ ఇలానే డబ్బులు దాచుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు 30 రోజుల నెలలో మనం రోజుకి ₹60 చొప్పున 30 రోజులు దాచుకున్నాం అనుకోండి, ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అంటే ₹1,800 అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే ఈ 30 రోజులు ఉన్న నెలలో రోజుకి ₹60 చొప్పున 30 రోజులు దాచుకున్నాం అనుకోండి, ₹1,800 సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే రోజుకి ఒక ₹60 చొప్పున 31 రోజులు ఉన్న నెలలో మనము డబ్బులు దాచుకున్నాం అనుకోండి, అప్పుడు మనము ₹1,860 అయితే సేవ్ చేసుకోవచ్చండి. అండ్ అలానే ఫిబ్రవరి నెలలో మనకి 28 రోజులు ఉంటాయి కదండి. 28 రోజులు కూడా మనం రోజుకి ₹60 చొప్పున దాచుకున్నాం అనుకోండి, ₹1,680 అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇలా నెల వారీగా అయినా సేవ్ చేసుకోవచ్చు డబ్బులు, లేదనుకుంటే ఇలా 1 ఇయర్కైనా సేవ్ చేసుకోవచ్చు. ఇలా నెలల వారీగా సేవ్ చేసుకున్న డబ్బులను కూడాను మనం గోల్డ్ స్కీమ్స్ కానీ లేదనుకుంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కానీ కట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా లేదనుకున్నా మనము ఈ 31 రోజుల నెలలో ఏమో ₹1,860 సేవ్ చేసుకుంటున్నాము. అండ్ అలానే 30 రోజుల నెలలో ఏమో ₹1,800 సేవ్ చేసుకుంటున్నాము. అండ్ అలానే ఫిబ్రవరి నెలలో మనము ₹1,680 అయితే సేవ్ చేసుకుంటున్నాం కదండి. ఇలా మనము ఒక ₹1,000 అనేటివి ఏదైనా స్కీమ్స్లో అయినా కట్టుకోవచ్చు అండి. అంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్స్, అండ్ అలానే మహిళా సమాన సేవింగ్ స్కీమ్స్ అని ఇంకా చాలా చాలా స్కీమ్స్ అయితే ఉంటాయండి పోస్ట్ ఆఫీస్లో. ఆ స్కీమ్స్ అనేటివి కట్టుకోవచ్చు. నెలకి ఒక ₹1,000 అంటే నెలకు ఒక ₹1,000 చొప్పున అలా కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నారనుకోండి, గోల్డ్ స్కీమ్స్లో ఒక ₹1,500 చొప్పునైనా కట్టుకోవచ్చు కదండి. గోల్డ్ స్కీమ్ అయితే 11 మంత్స్ కట్టాలి. అండ్ ఇలానే పోస్ట్ ఆఫీసులో ఇంకా ఎల్ఐసీలు అలాంటివి అయితే 5 ఇయర్స్ కానీ అలా కట్టాలి కదండి స్కీమ్స్ అనేటివి. అదే ఆర్డీ స్కీమ్ గురించి మన ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియో అయితే ఎవరికైనా కావాలంటే చూడండి. అంటే మనం నెలకి ₹1,000 చొప్పున కట్టామనుకోండి, 5 సంవత్సరాలు కట్టామనుకోండి, ₹73,000 అయితే వస్తాయండి. అండ్ అలానే నెలకు ₹5,000 కట్టామనుకోండి, 5 సంవత్సరాలకు కలిపి ₹3,32,000 అయితే వస్తాయండి ఆర్డీ స్కీమ్ వల్ల. ఇంకా ఇందాకడ 365 రోజులు కూడా ₹40 చొప్పున దాచుకోవాలి అని చెప్పాను కదండి. అవి ఖర్చులకు యూజ్ చేసుకోవాలని చెప్పాను కదండి. అవి కూడాను నెలల వారీగా కూడా వేసి చూపిస్తానండి. అంటే మనం రోజుకి ₹40 చొప్పున రోజుకి ₹40 చొప్పున ఈ 31 రోజుల నెలలో డబ్బులు దాచుకున్నాం అనుకోండి, మనము ₹1,240 అయితే సేవ్ చేసుకుంటామండి. అండ్ అలానే 30 రోజుల నెలలో రోజుకి ₹40 చొప్పున 30 రోజులు దాచుకున్నాం అనుకోండి, ₹1,200 అయితే సేవ్ చేసుకుంటామండి. అండ్ అలానే 28 రోజుల నెలలో మనం రోజుకి ₹40 చొప్పున 28 రోజులు డబ్బులు దాచుకున్నాం అనుకోండి, ₹1,120 అయితే సేవ్ చేసుకుంటామండి. ఇవైతేను నెలల వారీగా దాచుకున్న డబ్బులు మామూలుగా ₹60 చొప్పున దాచుకున్నాం అనుకోండి, 30 రోజుల నెలకి మనం ₹1,800 అలా సేవ్ చేసుకుంటాం కదండి. అవి సేవింగ్స్ కింద అయితే ఉంచేసేసుకొని ఏదైనా స్కీమ్స్ కట్టుకోవాలి. ఇలా నెలల వారీగా మనం ఇలా ₹40 చొప్పున 30 రోజుల నెలలో దాచుకున్నాం కదండి. ఇవి 1,200 ఏమో ఖర్చులకు అనేటివి యూజ్ చేసుకోవాలండి. అంటే మనకి నెలకు ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఖర్చులు అనేటివి అవుతూ ఉంటాయి కదండి. మనకు వచ్చే శాలరీ సరిపోకుండా ఎక్స్ట్రా ఖర్చులు అవుతూ ఉంటాయి కదా, వాటికైతే యూజ్ చేసుకోవచ్చండి. ఈ డబ్బులు కూడాను కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, సేవింగ్స్ చేసుకోవడానికి మాకు మిగలట్లేదు డబ్బులు, మేము ఎలా సేవ్ చేసుకోవాలి డబ్బులు అనేసి. ₹5,000 శాలరీ వచ్చేవాళ్ళు, ₹500 శాలరీ వచ్చేవాళ్ళు, ₹10,000 శాలరీ వచ్చేవాళ్ళు, అండ్ అలానే ₹15,000 శాలరీ వచ్చేవాళ్ళు, ₹20,000 శాలరీ వచ్చేవాళ్ళు ఖర్చులు ఎలా చేయాలి, ఆ ఖర్చులు చేసుకుని వేటిలో ఖర్చులు తగ్గించుకోవాలి, ఆ తగ్గించుకున్న డబ్బుల్ని ఏ స్కీమ్స్లో కట్టుకోవాలి, ఎంత మనీ మనం దాచుకోవచ్చు అలా ఖర్చులు చేస్తే అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. చక్కగా డబ్బులు అనేటివి మనం రోజుకి ఎంతో కొంత ఒక ₹5 సేవ్ చేసుకున్నా కానీ సంవత్సరానికి ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోగలం కదండి. అండ్ మన అవసరాలు చిన్న అవసరాలు అయితే మనం తీర్చుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.